హైదరాబాదులోని ఓ ప్రాంతంలో పూర్తిగా జలమయం కావడంతో అక్కడి ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం నియమించిన రెస్క్యూ టీములు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. దాదాపుగా కొన్ని వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆహార సదుపాయాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నటువంటి దృశ్యాలలో లోతట్టు ప్రాంతమైన పూర్తిగా జలమైనటువంటి ప్రాంతం నుంచి కొన్ని కుటుంబాలని రెస్క్యూ బృందము పడవల ద్వారా తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆ పడవలో ఎక్కువ సంఖ్యలో బాధితులు ఎక్కడంతో పడవ కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రెస్క్యూ బృందం సభ్యుడు కూడా ఆ పడవలో ఎక్కి ఆ పడవని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఓ పక్కన పడవ కొద్దిగా నీటిలోకి మునిగిపోవటం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా ఎవరైతే ఈ పడవలో ఉన్నటువంటి ఈ మహిళలు బాధితులు ఉన్నారో వారందరూ కూడా ఆందోళనకు గురి కావటము, అటు ఇటు జరగటంతో ఆ పడవ మొత్తం కూడా నీటిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రోడ్డుకి మీద ఉన్నటువంటి ఈ పడవ కాలికి అందేటువంటి స్థాయిలోనే రోడ్డు ఉండటంతో రెస్క్యూ సిబ్బంది స్వయంగా కిందకు దిగి ఈ పడవని ముందుకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు ఇక్కడ మనం చూస్తున్నటువంటి దృశ్యాలలో చిన్నపిల్లలు కూడా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. పడవ బోల్తా పడిపోతూ ఉంది, పూర్తిగా బోల్తా పడిపోయింది పడవ. ఒక్కసారిగా మొత్తం నీళ్ళలోకి వెళ్ళిపోవటం, పడవ మొత్తం బోల్తా పడటంతో దాదాపుగా అందులో ఉన్నటువంటి 10-12 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో పిల్లలు మహిళలు వీళ్ళంతా కూడా ఆ నీటిలో కొట్టుకుపోతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ వెంటనే ఈ ఘటన చూసినటువంటి వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి కొంతమంది యువకులు కూడా గబగబా నీళ్ళల్లోకి వచ్చి ఈత కొట్టుకుంటూ వచ్చి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వారందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారికి పడవలో ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బంది కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం రెడ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెస్క్యూ సిబ్బంది, మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది అయితే కనుక స్వయంగానే ఈత వచ్చినటువంటి వాళ్ళు ఈత కొట్టుకుంటూ ఒడ్డుగా వస్తున్నారు. వాస్తవానికి కొంచెం హైట్ కనుక ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళలో నిదానంగా కూడా నడిచిపోవచ్చు. కానీ ఈ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఆందోళన, భయము, ప్రాణాల మీద తీపి ఉంటుంది. కాబట్టి దీంతో అందరూ కూడా ఆందోళన పడుతున్నటువంటి మనం చూస్తున్న దృశ్యాల్లో పక్కన ఉన్నటువంటి యువకులు కూడా వస్తూ ఉన్నారు. వీరంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ రెస్క్యూలో పడిపోయినటువంటి బాధితులు ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే కనుక అక్కడ అందరినీ దాదాపుగా మొత్తాన్ని కూడా కాపాడారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. కానీ చిన్న పొరపాటుతోటి ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి